తెలంగాణలో హిందువులు ప్రమాదంలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత బండి సంజయ్. కాంగ్రెస్ హయాంలో కూడా హిందువులపై దౌర్జన్యం కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అని ప్రశ్నించారు. హిందువులు శాంతియుతంగా పండుగలు జరుపుకోలేదా? చెంగిచెర్ల ఛార్జీ ఎందుకు నిదర్శనమని ప్రశ్నించారు బండి సంజయ్. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల ప్రాంతంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల మీద రజాకార్ల వారసులైనటువంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి మతోన్మాద గుండాలు దేశ విచ్ఛిన్నకర శక్తులు దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. హోలీ పండుగ సందర్భంగా కాముని దహనం చేయడము హిందూ ధర్మంలో ఒక ఆచారం. ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు ఈ కాముని దహనంలో ఆ కార్యక్రమంలో భక్తి పాటలు పెడుతూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో కొంతమంది గుండాలు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడం, కనీస కనికరం లేకుండా, మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా రాళ్లతో ఆ మహిళల మీద దాడి చేయడము. ఈ గుండాలు జరిపిన దాడిలో రూప అనేటువంటి మహిళకి ఇప్పటికే తలకు తీవ్ర గాయమై గాంధీ హాస్పిటల్లో చికిత్స జరుగుతూ ఉన్నది. చాలా సీరియస్గా ఉంది. ఇవాళ ఇది కారణములు హోలీ పండుగ దేశవ్యాప్తంగా కూడా కాముని దానం చేస్తూ ఉంటాం ఒకరోజు ముందు. ఇందులో హిందూ సమాజం అంతా పాల్గొంటూ ఉంటుంది. ఈ కార్యక్రమం చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో ఇంత స్పష్టం లేదు. కాబట్టి దీన్ని కంట్రోల్ పొరపాటు ఎవరిది, ఎవరొచ్చి ఎవరి మీద దాడి చేసారు, దీన్ని ఎవరు గుర్తించాలి? పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాలి. ఇలా మహిళల మీదకి వచ్చి దాడి చేసింది వాళ్ళు, తిరిగి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి కంట్రోల్ చేయాలని చూసేది ఎవరిది? మళ్ళీ హిందువులనే. ఈరోజు ఆ హిందూ సమాజానికి భరోసా ఇవ్వడానికి బజరంగ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పోతే కూడా పోలీసు వాళ్ళు తిరిగి లాఠీ చార్జ్ చేశారు. మళ్ళీ అనేక మంది కార్యకర్తలకు గాయాలన్నాయి. కాబట్టి కేవలం హిందువుల మీద దాడులు చేస్తే, హిందువుల మీద లాఠీ చార్జ్ చేస్తేనే శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తే దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. మమ్మల్ని కంట్రోల్ చేయడం మీతో కాదు, మేము ఇప్పుడు చట్టాన్ని రక్షించేటోళ్ళం, చట్టానికి అనుగుణంగా వివరించేటోళ్ళం, ప్రశాంతంగా ఉండేటోళ్ళం. కానీ మా ప్రశాంతతను దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. వాళ్ళ గతంలో కేసీఆర్ రజాకార్ల పాలన చూపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం ఏందో చూపడుతున్నది. ఎమర్జెన్సీలో ఇంద్రమ్మ రాజ్యం ఏ విధంగా చూపెట్టిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం ఏందో చూపడుతూ ఉన్నారు. ఇదే నా ఇంద్రమ్మ రాజ్యం అంటే. వాళ్ళ రంజాన్ వచ్చింది, గంటకోసారి నమాజ్ చేస్తున్నారు, గంటకోసారి. చెవులలో పుంగిలు పెట్టి ఊదినట్టే సౌండ్ వస్తున్నాయి చాలా ప్రాంతాల్లో. ఎక్కడైనా ఆబ్జెక్షన్ చెప్పినామా మేమన్నా? ఇప్పటికీ ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎవరైనా విశ్వ హిందూ పరిషత్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పోయి వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల ప్రాంతంలో ఎస్టీ సామాజిక వర్గాన్ని